అప్పుడు అందరికన్నా ముందుగా మీ ఊరి వార్తలు మా ఊరి వార్త ఛానల్లో వీక్షించండి మరియు జాతీయ తెలుగు దినపత్రిక కూడా వస్తున్న మా ఊరి వార్త చదవండి, చదివించండి, చూడండి, చూపించండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు మీ సపోర్ట్ ని అందించండి. మా యొక్క వాట్సాప్ నంబర్ 9490192323. నమస్కారం. పెట్టండి. అందరికీ సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షలు. ఏదైతే ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏదైతే డిసెంబర్ 22 నాడు చట్టం చేయబడిందో నరేగా స్థానంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ విబి జీరామ్జీ అనేటువంటి పథకం మీద పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి దుష్ప్రచారం మనందరికీ కూడా తెలుసు. దీనికి సంబంధించి కొన్ని వాస్తవాలను, కొన్ని వివరాలను ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఆలోచనతో ఇవాళ పాత్రికేయ మిత్రుల సమావేశం ఏర్పాటు చేయబడింది. మీ అందరికీ తెలుసు, నరేగా గురించి గ్రామీణ ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ గారి పేరుతో ఉన్నటువంటి పథకం. అయితే ఈ పథకం దేశంలో పెద్ద ఎత్తున దుర్వినియోగం అవుతాం. దీనికి మనందరం కూడా ప్రత్యక్ష సాక్షులు. దీనికి ఏ విధమైనటువంటి జియో ట్యాగింగ్ కూడా లేకుండా పెద్ద ఎత్తున పనులు చేస్తున్నాం అనేటువంటి ఒక మిషన్తో మధ్యలో ఏజెంట్లు, దళారులు కుమ్ముక్కే పెద్ద ఎత్తున లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి సంగతి మీ అందరికీ కూడా తెలుసు. అయితే ఏదైతే పాత పథకంలో ఉన్నటువంటి లోపాలను సవరించి మరింత కట్టుదిట్టంగా ఈ పథకాన్ని అమలు చేయాలి. ఏదైతే పథకంలో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అవుతున్నాయో అవి పెద్ద ఎత్తున ప్రజలకు ఉపయోగపడాలి అనేటువంటి ఒక ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేయడం జరిగింది. గత పథకంలో ఉన్నటువంటి లోపాలు ఏవైతున్నాయో ఆ లోపాలన్నీ కూడా సవరించి మరింత పారదర్శకంగా ఉండే విధంగా ఇవాళ జీరామ్జీ పథకానికి కేంద్ర ప్రభుత్వం రూపకల్పన చేయడం జరిగింది. ముఖ్యంగా పని దినాలను కూడా 100 నుంచి 125 దినాలకు పెంచడం జరిగింది. పని దినాలను పెంచడమే కాదు, ఒక 60 రోజుల పాటు నిరంతరం కొనసాగేటువంటి ఈ పథకానికి 60 రోజుల పాటు విరామాన్ని కూడా ప్రకటించడం జరిగింది. ఎందుకు విరామం ప్రకటించడం అంటే, గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు వ్యవసాయ కూలీలు ఏదైతే పీక్ టైం అంటాం, నారుమల్లి సమయం కానీ పంట కోసేటువంటి సమయం కానీ పీక్ టైం, రైతులకు కూలీలు అవసరం. ఆ కూలీలు అవసరమైనటువంటి సమయంలో రైతులకు
వ్యవసాయ కూలీలు అందుబాటులో ఉండాలనేటువంటి ఆలోచనతో 60 రోజుల పాటు విరామాన్ని కూడా ఈ పథకానికి ఇవ్వడం జరిగింది. అంటే అదే కాలంలో ఈ పథకం అమలైతే రైతులకు కూలీలు దొరికేటువంటి వ్యవసాయ కూలీలు దొరికేటువంటి అవకాశం లేదు కాబట్టి ఆ సమయంలో ఈ పథకానికి విరామం ప్రకటించడం జరిగింది. ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ 60 రోజుల విరామం అనేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవటువంటి అవకాశం ఉంది. అంటే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సీజన్ ఉంది. అందుకని ఈ 60 రోజుల విరామం ఎప్పుడు ప్రకటించాలనేది ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులను బట్టి వాటి యొక్క పీక్ టైం ఏదైతే ఉందో కీలకమైన సమయం వారు నిర్ణయం తీసేటువంటి అవకాశం. అంతేకాదు మీ అందరూ కూడా తెలుసు, పాత్రికేయులకి నరేగా పేరుతో చాలా తక్కువ సమయాన్ని పనిచేయించి కొంతమంది అధికారులు కుముక్కై కేవలం ఫోటోలు తీసి ఫోటోల ఆధారంగా పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం చేస్తారు. వీటన్నింటినీ అరికట్టాలనేటువంటి ఆలోచనతో ఇవాళ జియో ట్యాగింగ్ సిస్టాన్ని అమల్లోకి తీసుకురావడం అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. దీనివల్ల ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వ్యవసాయ కూలీలకు అదనంగా వచ్చేటువంటి ప్రయోజనాలే కానీ నరేగా పథకం పేరు మార్చినంత మాత్రాన పాత పథకంలో ఉన్నటువంటి లోపాలను సవరించి కొత్త పథకం తీసుకురావడం లేదు. కాకపోతే ఇవాళ పెద్ద ఎత్తున దుష్ప్రచారం జరుగుతాం. మహాత్మా గాంధీ గారి పేరుతో ఉన్నటువంటి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసివేసింది. షరతులు నిబంధనలు కఠినంగా ఉన్నాయి అనేటువంటి దుష్ప్రచారం పెద్ద ఎత్తున ఇవాళ చేస్తూ ఉన్నాయి. అంటే జాతిపిత మహాత్మా గాంధీ గారిని కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా గౌరవిస్తోంది అనేటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. అయితే జాతిపిత మహాత్మా గాంధీ గారు పేరు ఈ పథకానికి పెట్టి మరి పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం చేస్తుంటే అది గాంధీ గారికి గౌరవమా లేకపోతే అవమానకరమా అనేటువంటి విషయాన్ని మనంతా కూడా ఆలోచించాలి. కాబట్టి మహాత్మా గాంధీ గారి పేరుతో ఉన్నటువంటి పథకాన్ని సరిచేయాలనేటువంటి ఆలోచనతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు. అనేక గతంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం కన్నా అనేక లక్షల కోట్లని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పథకం కింద ఖర్చు పెట్టడం జరిగింది. యూపీఏ కాలంలో దాదాపు 1650 పని దినాలు ఈ పథకం కింద కేటాయిస్తే కోట్లు 1660 కోట్లు పని దినాలు నరేగా పథకం కింద అప్పుడు ఉన్నటువంటి నరేగా పథకం కింద పని దినాలు కేటాయిస్తే ఎన్డీఏ ప్రభుత్వం ఈ 11 సంవత్సరాల కాలంలో దాదాపు 3210 కోట్లు పని దినాలు కేటాయించడం జరిగింది. దాదాపు రెట్టింపు కన్నా ఎక్కువ. అదేవిధంగా ఇవాళ తెలుసు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడన్నా ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయంటే 11 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ పథకం కేవలం ఆధారంగా మాత్రమే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రోడ్ల నిర్మాణాలు కానీ వేరే కార్యక్రమాలు కానీ కాలువలు బాగు చేయడం కానీ. అదేవిధంగా కాంగ్రెస్ హయాంలో ఈ పథకం కింద దాదాపు 2,13,000 కోట్లు 2,13,000 కోట్లు విడుదల చేస్తే
ఎన్డీఏ ప్రభుత్వం దాదాపు 8,50,000 కోట్లు విడుదల చేయడం జరిగింది. అంటే దాదాపు 3 పైగా నిధులు. అదేవిధంగా పూర్తయినటువంటి పనులు, నరేగాలో జరిగేటువంటి పనులకు మీరంతా కూడా గమనిస్తే ఎక్కడ చేశారంటే కనిపించదు. ఎక్కడ కూడా అభివృద్ధి ఎక్కడ జరిగిందంటే కనిపించదు. డబ్బులు మాత్రం ఖర్చు అయిపోతుంటాయి. చెప్పారందాక ఫోటో షూట్. అదేవిధంగా పూర్తయినటువంటి పనులు కేవలం 153 లక్షల పనులు మాత్రమే. గతంలో కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి టైంలో. అయితే ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో దాదాపు 860 లక్షల పనులు పూర్తయ్యాయి. 153 లక్షలు దాదాపు 860 లక్షలు, దాదాపు 5 రెట్లు ఎక్కువ. వేళ పెద్ద ఎత్తున ఏ పని కూడా రికార్డు ఉండదు. గతంలో జియో ట్యాగింగ్ లేదు. ఏ పనికి కూడా మస్తరు తీసుకోవడం, గంట, అరగంట, గంటన్నర పని చేయించడం, పేమెంట్స్ కూడా సకాలంలో ఇవ్వకపోవడం అనేది గతంలో విధానం ఉండేది. ఇవాళ సవరించినటువంటి చట్టంలో జియో ట్యాగింగ్ కంపల్సరీ చేసి, జియో ట్యాగింగ్ ఉండాలి. గతంలో ఏ ఒక్క ఆస్తి కూడా జియో ట్యాగింగ్ లేదు. ఆల్రెడీ జియో ట్యాగింగ్ని ఎన్డీఏ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది. ఇప్పుడు మరింత కఠినంగా ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం చట్టంలో మార్పులు తీసుకొచ్చింది. ఆల్రెడీ దాదాపు 6.5 కోట్లు పైగా పనుల్ని ఎన్డీఏ ప్రభుత్వం జియో ట్యాగింగ్ చేయండి. అదేవిధంగా ఆధార్ సీడింగ్ కేవలం 76 లక్షలకే పరిమితం అయితే ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో 12.5 కోట్ల పైగా ఆధార్ సీడింగ్. అంటే పారదర్శకతకు నిదర్శనం ఇది. ఇన్ని లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు పెడుతుంటే జవాబీతనం లేకుండా ఖర్చు పెడుతున్నాయనేటువంటి విధానం నుంచి ఇవాళ ప్రతి ఒక్క రూపాయికి జవాబుదారీని చేయాలి అనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నిబంధన. అదేవిధంగా ఆస్తుల సృష్టి, ఏదైనా పనిచేస్తే అక్కడ ఆస్తి సృష్టించబడాలి. ఒక రోడ్డు వేసినా, ఒక భవనాన్ని నిర్మించిన, కేవలం యూపీ హయాంలో 17.17% ఆస్తులు మాత్రమే సృష్టించబడితే ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో 62% ఆస్తులు సృష్టించబడ్డాయి. ఈ విధంగా భారతదేశ యొక్క అభివృద్ధి గ్రామాల మీద ఆధారపడి ఉందన్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. గ్రామం వికసిస్తేనే భారతదేశం వికసిస్తుంది. ఏదైతే 2047 వికసిత భారత లక్ష్యం చేరుకోవాలి అంటే ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాము అంటే ప్రజాధనాన్ని, దానికి జవాబుదారీతనం ఉండాలనేటువంటి ఆలోచనతో చట్టంలో తీసుకొచ్చినటువంటి మార్పులు. పాత పథకానికి పేరు మార్చేశారు, లేకపోతే పథకం తీసేశారు అనేటువంటి ప్రచారం ఏదైతే ఉండదో అది వాస్తవం కాదనేటువంటి విషయాన్ని ఈవేళ ప్రజలందరికీ తెలియజేసేటువంటి కార్యక్రమం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంది అనేటువంటి ప్రజల్లో ఉన్నటువంటి అపోహలు ఏవైతే ఉన్నాయో, ఎవరైతే గందరగోళం ఈవేళ నరేగా తీసేశారు, జియో ట్యాగింగ్ పెట్టారు. ఎవరి కోసం పెట్టారు జియో ట్యాగింగ్?
ప్రతి రూపాయి సద్వినియోగం అవ్వాలనేటువంటి కాన్సెప్ట్తో జియో ట్యాగింగ్ పని. కొన్ని లక్షల కోట్లు, అందులో 25% కూడా పనులు అవ్వకుండా ఇవాళ లక్షల కోట్లని దుర్వినియోగం చేస్తున్న పరిస్థితి నేను చెప్పగల పాత్రికేయ మిత్రుల్ని అందరూ కూడా తెలుసు. అదేవిధంగా పని దినాలను పెంచారు, 100 రోజుల నుంచి 145 రోజులు. గతంలో సెలవు దినాలు లేవు, అదిగో సెలవు దినాలు ప్రకటించేశారు. 60 రోజులు పనులు ఉండవు. 60 రోజులు పనులు ఉండవు, పీక్ ఉంటుంది కదా, అప్పుడు అందరికీ పనులు ఉంటాయి. గ్రామాల్లో కూలీలకి అందరికీ పనులు ఉంటాయి. కానీ ఆ టైంలో హాలిడే ఇచ్చారు. అప్పుడు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే రైతులకు కూలీలు దొరకరు అనేటువంటి ఒక ఆలోచన. అంతేగాని రైతులు వ్యవసాయ కూలీలు కొట్టాలనేటువంటి ఆలోచన అయితే ప్రభుత్వానికి లేదు. ప్రతి ఒక్క చిత్తశుద్ధిని దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోవాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తాం. మీ అందరికీ తెలిసి యూపీఏ హయాంలో కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రతి పథకానికి కూడా నెహ్రూ గారి పేరు, రాజీవ్ గాంధీ గారి పేరు, లేకపోతే ఇందిరాగాంధీ గారి పేరు, అంటే భారతదేశం వాళ్ళ తాత ముత్తాతల ఆస్తి అన్నట్టుగా దాదాపు 800 పథకాలకి వేళ దేశంలో వాళ్ళు పేరు పెట్టుకున్నటువంటి వాస్తవమైన సంగతి మనం. గాంధీ కుటుంబానికి వారసులం అని చెప్పి గాంధీ పేరును పెద్ద ఎత్తున వాడుకుని వారి సొంత పేర్లు పథకాలకు పెట్టుకుని దేశాన్ని దోపిడీ చేస్తున్నటువంటి విధానం మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఇవాళ భారత ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఒక్క పథకానికి కూడా ఆయన పేరు పెట్టలేదు అనేటువంటి విషయాన్ని మనందరూ కూడా గుర్తించారు. ఆయన పేరు కాదు, మా అతను నాయకులు ఉన్నటువంటి వాజ్పేయి గారి పేరు కానీ, లేకపోతే శ్యాంప్రసాద్ ముఖర్జీ పేరు, లేకపోతే దీన్ దయాళ్ ఉపాధ్యాయ పథకం కానీ, దేనికి ఎక్కడన్నా ఒక చోట అర చోట అటల్జీ పెన్షన్ పేరుతో పెన్షన్ పథకం. కాబట్టి పేర్ల ఆధారంగా జాతిపిత మహాత్మా గాంధీ పేరు వాడి పెద్ద ఎత్తున ఈ పథకం కింద నిధులు దుర్వినియోగం చేస్తారు. దేశమంతా ఎన్ని లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారో మా అందరికీ కూడా తెలుసు. వేళ నరేగా ఎక్కడైనా సరే జాతీయ గ్రామీణ ఉపాధి పథకం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. కాబట్టి లోటుపాట్లన్నీ కూడా సవరించి ఈ నిధుల కింద వచ్చేటువంటి నిధులతో తాత్కాలికమైనటువంటి పనులు కాకుండా తాత్కాలికంగా ఆ కాలగట్టిన 2 చెట్లు నరుగుతాయి. మన చేతులు లాగెత్తి వచ్చే చెట్లని 15 మంది గొడవలతో కత్తులతో ఓ అరగంట ఫోటోషూట్ చేసి పని ఉండదు అక్కడ. కాబట్టి తాత్కాలికమైనటువంటి పనులు కాదు, తాత్కాలికమైన పనులు కొన్ని ఉంటాయి. కాలువలో క్లీన్ చేయడం, అది కూడా తాత్కాలికమైన పనులు. ఒకసారి ఒక కాలువ బాగు చేసామంటే పంట కాలువ ఏమన్నా కనీసం 2-3 సంవత్సరాల ఆ పంట పోదులు కాలువలు ఇబ్బంది లేకుండా మళ్ళీ సీజన్లో మళ్ళీ అదే కాలువ పని. ఒకసారి మీ కొట్టు లోపలేస్తాడు కాలువ, మళ్ళీ సీజన్లో తీసి బయట వేస్తాడు గట్టు మీద. కాబట్టి నరేగా చట్టం కింద ఖర్చు అయ్యేటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా శాశ్వత ఆస్తుల రూపకల్పన ఆధారంగా నిర్మించాలి. మంచి రోడ్డు వేయాలి, మంచి భవనాలు కట్టాలి, కనిపించాలి మనకి ఆస్తి. కాబట్టి తాత్కాలిక పనుల్ని లో ఉన్నటువంటి లోపాలను సవరించి శాశ్వతమైనటువంటి ఆస్తులు క్రియేట్ చేయడానికి రూపకల్పన చేయాలనేటువంటి ఆలోచనతో ఇవాళ వికసిత్ భారత్ జీ రామ్జీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. అంతేకాకుండా
ఇదివరకు డబ్బులకి కూలీలకి, వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో వారికి పేమెంట్ ఇవ్వడానికి చాలా సమయం పట్టింది. ఇప్పుడు వారం వారం పేమెంట్ నేరుగా వారి అకౌంట్లో డబ్బులు పడతాయి, దళాల ప్రమేయం లేదు. ప్రతి వారం కూడా పేమెంట్ ఇస్తారు, నేరుగా వారి బ్యాంక్ అకౌంట్కి జమ అవుతాయి. ఇది ఎవరైతే వికసిత్ భారత్ శ్రీరామ్జీ పనులకు వెళ్ళేటువంటి వ్యవసాయ కూలీలకు పెద్ద భరోసా. మన అకౌంట్లకు డబ్బులు వచ్చి పెడతాయంటే ఇందులో దళాల ప్రమేయం ఉండదు. అదేవిధంగా ఏదైతే పథకాలు కార్యక్రమాలు అమలవుతున్నాయో ప్రతి వారం కూడా పారదర్శకంగా వెల్లడించాలి. కాబట్టి అదేవిధంగా ఈ పథకంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా, లేకపోతే పేమెంట్ సమయంలో వేతనాలు ఏవైతే ఉన్నాయో ఆ వేతనాలు సకాలంలో అందకపోయినా కానీ ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు, ఆ టోల్ ఫ్రీ నెంబర్ని సంప్రదించవచ్చు. పని చేస్తారు, వేతనాలు రావు సకాలంలో. కాబట్టి ఆ టోల్ ఫ్రీ నెంబర్కి అప్రోచ్ అవ్వచ్చు, గ్రామ సభకు ఫిర్యాదు చేయవచ్చు. ప్రతి మండలంలో కూడా, గ్రామంలో కూడా దీనికి ఒక సోషల్ ఆడిట్ కమిటీ ఉంది. రాబోయేటువంటి రోజులు సోషల్ ఆడిట్ కమిటీ అంటే ఏం పని అయింది, ఎంత ఖర్చు అయింది, వేతనాలు వచ్చిందా. ఆడిట్ అంటే మీ అందరికీ తెలుసు, పర్యవేక్షణ. కాబట్టి ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని పారద్రోలాలి, ఎవరు కూడా ఆకలితో అలమటించకూడదు, అందరికీ పని కల్పించాలి, సకాలంలో వేతనాలు ఇవ్వాలి, వేతనాలు చెల్లించేటువంటి క్రమంలో దళారీలు ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో ఇవాళ వికసిత్ భారత్ శ్రీరామ్జీ అనేటువంటి పథకానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకం తాలూకు సత్ఫలితాలని చాలా అతి తక్కువ సమయంలో రాబోయేటువంటి రోజుల్లో మనందరూ కూడా చూస్తాం అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు అని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, రాబోయేటువంటి రోజుల్లో మరింత కింది స్థాయికి వెళ్ళి ప్రజలకు ఈ పథకం మీద అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం ప్రభుత్వంలో ఉన్నట్టు మీ అందరూ కూడా తెలియజేస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాను. సార్, నిన్న సిపిఐ నారాయణ కామెంట్ చేశాడు సార్, ఈ పథకం కోసం 60-40 అంటారు. 40% స్టేట్ గవర్నమెంట్ ఇవ్వలేదు కదా. స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు ఇది ఏమవుతుందంటే, అసలు ఈ పథకం ఫెయిల్ అవ్వడానికి కారణం స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ లేకపోవడం. కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్ అని కదా, ఆంధ్రప్రదేశ్కి అనేక వేల కోట్లు ఇస్తున్నాం ఇవాళ కేంద్ర ప్రభుత్వం. ఇవాళ చాలా రాష్ట్రాల్లో, బెంగాల్లో ఎవరైనా సిపిఎం అంటున్నారు, బెంగాల్లో అవుట్ రైట్గా దూరినారు. బెంగాల్ జాబ్ చేసి ₹1 లెక్కలేదు. ఇవాళ బెంగాల్లో మన పాత పథకానికి కూడా నిధులు అకౌంటబిలిటీ లేదు, యూటిలైజేషన్ సర్టిఫికేట్ లేదు, దేనికి ఖర్చు పెట్టారో చెప్పరు. కాబట్టి ఈ పథకంలో రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా బాధ్యత ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైతే వేరే రకంగా నిధులు కేటాయింపు పెంచుదాం. ఈ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా లేని కారణంగా బాధ్యత రాహిత్యంగా ఇవాళ ఈ పనులు ఉన్నాయనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారి వాటాని ఇందులో పెట్టాలని కేంద్ర ప్రభుత్వం పెట్టడం జరిగింది. సార్, విజయనగరం జిల్లా గుర్లాకు సంబంధించి మన స్టీల్ ప్లాంట్ రైతులు మనటువంటి లోకల్గా ఏదో చిన్న ఇష్యూస్ ఉన్నాయి. అంటే అది యాక్చువల్గా మనం 2 మిలియన్ టన్ ఇండస్ట్రీ మన సిఐఏలో మనం పర్మిషన్ ఇచ్చాం, వాళ్ళు చాలా స్పీడ్గా వచ్చారు. అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. స్టీల్ ఫ్యాక్టరీ వల్ల పెద్దగా అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేవు, సరి చేసేటువంటి ప్రయత్నం చేస్తాం.
ఈ 60-40 రేషియోలో ఈశాన్య భారతదేశంలో ఉన్న రాష్ట్రాలకి వాటి వెసులుబాటు ఇచ్చారు సార్. మన ఆంధ్ర ఈశాన్య భారతదేశంలో ఉన్న రాష్ట్రాలకి 90-10. ఈశాన్య భారత రాష్ట్రంలో ఉన్నట్టు అన్నిటికీ కూడా ఇప్పుడే కాదండి. కరెక్టే సార్. మన ఆంధ్ర రాష్ట్రం స్పెషల్ స్టేటస్ గురించి, ప్రత్యేక హోదా గురించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు ఈ 60-40 రేషియో వల్ల ఆంధ్ర రాష్ట్రానికి దగ్గరే కదా సార్ అని కూటమిలో ఉన్న వాళ్ళు కొంతమంది బహిరంగంగా చెప్పే పరిస్థితి ఉంది కదా. ఈశాన్య రాష్ట్రాలకి ఇప్పుడు కాదండి, ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అన్నీ కూడా 90:10 అనేది పూర్వం నుంచి ఉంది. కేవలం ఈ పథకం మాత్రమే కాదు, అన్నీ కూడా 90:10. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి దృష్టిలో పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఇది దేశం అంతా సంబంధించినటువంటి పథకం. ఇది ఇప్పుడు అవసరమైనటువంటి అందరూ పోలవరం ఉంది. ఇవాళ మనం ఎన్డీఏ గవర్నమెంటే 100% లేకపోతే అది కూడా 60-40 చేయాలి. స్పెషల్ స్టేటస్ ఉంటేనే 90-10 చేయాలి. కానీ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ లేకపోయినా కేంద్ర ప్రభుత్వం 100% నిధులతో పోలవరం కంప్లీట్ చేస్తుంది. ఇవాళ రాజధానికి డబ్బులు ఇచ్చిన, లేకపోతే రైల్వే ప్రాజెక్టులకు డబ్బులు ఇచ్చిన. కాబట్టి ఇవాళ ఈ 60-40 అనేది ఆంధ్రప్రదేశ్ని దృష్టిలో పెట్టింది కాదు. దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక వాటా లేదు కాబట్టి, వారి బాధ్యత లేదు కాబట్టి ఈ నిధులను పెద్ద ఎత్తున ఇప్పుడు జలజీవన మిషన్ ఉంది. 60-40 బాగా అమలవుతుంది. ఆడిట్ ఉంది, అకౌంటబిలిటీ ఉంది. దీనికి ఏమి లేదు. అందుకని కేంద్ర ప్రభుత్వం వేరే రకంగా రాష్ట్రాలకు సహకరిస్తాం. ఇప్పుడు కూడా ఏదైతే జిఎస్టీ తగ్గించినందువల్ల వచ్చేటువంటి నష్టం ఏదైతే ఉందో రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ రాష్ట్రాలకు ఇవ్వడానికి సిద్ధంగా నచ్చుతుంది కూడా. అలాగా బాధ్యతారాహిత్యంగా ఉన్నాయి కాబట్టి రాష్ట్రాలు దీన్ని కూడా మనం ఇంక్లూడ్ చేయాలనేటువంటి ఆలోచనతో పెట్టారు. ఇప్పుడు అందరికన్నా ముందుగా మీ ఊరి వార్తలు మా ఊరి వార్త ఛానల్లో వీక్షించండి మరియు జాతీయ తెలుగు దినపత్రిక కూడా వస్తున్న మా ఊరి వార్త చదవండి, చదివించండి. చూడండి, చూపించండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు మీ సపోర్ట్ ని అందించండి. మా యొక్క వాట్సాప్ నంబర్ 9490192323.